ఈ ద్రావణాన్ని మీరు చేయకండి, ఇది కొంచెం ఖర్చుతో కూడుకుంది, కానీ అయినా నేను మీకు వివరిస్తాను. చేప గుణపజలం చేప ముక్కలకి దేశీయావు మూత్రము, బెల్లము, తేనె, నెయ్యిని కలిపి తయారు చేస్తారు. దీని గురించి వృక్షాయుర్వేదం అనేటటువంటి ఈ పుస్తకం లోపల కూడా చెప్పబడింది. కునపము అంటే కుళ్ళినటువంటి పదార్థాలు, జలము అంటే వాటి నుంచి వచ్చే నీరు. చేప కుణపజలం, కుళ్ళిన చేపల నుంచి వచ్చేటటువంటి నీరునే చేప కుణపజలం అంటారు. కుండలోకి తీసుకున్న ఈ మిశ్రమానికి శుభ్రమైన గుడ్డతో బిగించి 20 రోజుల పాటు చల్లని గదిలో మురగబెట్టాలి. మొత్తానికైతే తయారు చేసి మా టీం సహాయం వలన చల్లని గదిలో 20 రోజులు మురగబెట్టినాం కూడా. తరువాత ఈ విధంగా సేకరించి దీన్ని పిచికారీ కూడా చేసినాం. 100 లీటర్ల నీటికి 3 లీటర్ల కుణపజలాన్ని కలిపి అన్ని రకాల పంటలపై మీరు పిచికారీ చేయవచ్చు. 2 నెలల వరకు ఇది నిల్వ ఉంటుంది. ఇది భూమికి అద్భుతమైన పోషకాలను అందించి మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది. మొక్కలకు అద్భుతమైన టానిక్లా కూడా పనిచేస్తుంది. అసలు మొత్తం చేపల వ్యర్థాలని వ్యవసాయంలో ఎక్కడెక్కడ వాడాలో పూర్తి వివరణని విత్ రెఫరెన్స్తో సహా మీకు ఇస్తాను. సిరీస్ని ఫాలో అవ్వండి, సేవ్ చేసుకోండి. ముఖ్యంగా ప్రకృతి రైతులకు పంపించండి. వాళ్ళ సలహాలు సూచనలు మాకెంతగానో ఉపయోగపడతాయి.